ప్రధానంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దానికోసం ప్రజలు పోరాడుతుంటే వాళ్ళ హక్కులను కూడా కాలరాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన శాసనసభ్యుల హక్కులను కూడా కాలరాస్తుంది అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. స్వేచ్ఛ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఇష్యూను డైవర్ట్ చేయడం అనేది ప్రధానంగా ఆయన ఈ అంశాన్ని ఇష్యూను డైవర్ట్ చేసే అంశాన్నే ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఈ గవర్నర్ ప్రసంగంలో చర్చ సందర్భంగా ఈ ఏమేమి చేశామనేది చెప్పుకునే దానికంటే ఈ ఇష్యూస్ను డైవర్ట్ చేయడం కోసమే ఆయన భూత పురాణం ఎత్తుకున్న అన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా ఆయన మాట్లాడిన భాషకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ భాష వల్ల ఇటు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి ఇష్యూస్ అన్నీ డైవర్ట్ అవుతాయి అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందు నుంచి ఆయన ఎత్తుగడ డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇది ప్రధానంగా మనం చెప్తా ఉంటే ఇటు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలు ఏవైతే సభ జరిపే విధానం, ముఖ్యంగా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది అసెంబ్లీనా గాంధీ భవన్ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్వశ్చన్ అవర్ అనేది ప్రధానంగా సభ్యుల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రశ్న రూపకంలో ప్రభుత్వాన్ని అడగడం ఒకటి జరుగుతుంటుంది. కానీ వాళ్ళు అనుకునే విధంగా సభ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడు ఎక్కువసేపు చర్చ జరుపుతూ ఉన్నారు. మిగిలిన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అంశాల విషయానికి వస్తేలకు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు క్వశ్చన్ అవర్ ఎత్తివేయడం, ముఖ్యంగా సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగకుండా అడ్డుకోవడం, ప్రధానంగా వన్ సైడ్ వాళ్ళకు అనుకూలంగా ఏదైతే సభ జరిపే విధానం అయితే సొంత భజన కోసమే ఇది వాడుతున్నారనేది ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రస్తావించేందుకు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నారు. ఆ రకంగా ముందుకు పోతున్న క్రమంలో పూర్తి స్థాయిలో వారికి మాట్లాడేటువంటి అవకాశం దొరకడం లేదన్నటువంటి వాదన ఉంది. అటు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని జగదీష్ రెడ్డిని ఏదైతే సభ బడ్జెట్ సెషన్ మొత్తం పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సమస్యలను ప్రతిపక్షాలు ఎత్తి చూపితే ఇబ్బంది పడుతూ ఆ రకంగా సభను తన మాటలతో డైవర్ట్ చేస్తున్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది.